పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి 3 కాన్సెప్ట్లను, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లతో మేము ముందుకు వచ్చాము. మొట్టమొదటిది క్యూరియాసిటీ, రెండోది పేషెన్స్, మూడోది డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. ఏంటి? మొట్టమొదటి క్యూరియాసిటీ. ఐన్స్టీన్ అంటాడు, ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి మేధావి. ఐఎమ్ నాట్ జీనియస్, ఐఎమ్ క్యూరియస్ అంటారు. చాలామంది ఏమనుకుంటారు, ఐన్స్టీన్ అంటే చాలా జీనియస్ అనుకుంటారు. ఆయన ఏం చెప్తాడు? ఐఎమ్ నాట్ జీనియస్, ఐఎమ్ క్యూరియస్ అంటాడు. ఎందుకు? క్యూరియాసిటీ ఉంది కాబట్టి జీనియస్ లెవెల్ వరకు ఎదగగలిగాడు, ఆ స్థాయి వరకు చేరుకోగలిగాడు. ఇక్కడ మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రతి సబ్జెక్టు పట్ల, ప్రతి కాన్సెప్ట్ పట్ల అంతటి క్యూరియాసిటీని కలిగి ఉండాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడింది, ఆ కళల యొక్క ఆంతర్యం ఏంటి, మనం దాని గురించి ఆలోచన చేయాలి. అలా వెళ్తున్నప్పుడు ఎవరో పిచ్చగాళ్ళు ఇంకెవరో కనిపిస్తూ ఉంటారు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఒకసారి ఆలోచన స్ఫురణకు రావాలి. ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఒక క్యూరియాసిటీకి కనుక జోడిస్తే, యాడ్ చేస్తే, ఆ ఆతృతతో, తపనతో కనుక మీరు ప్రిపేర్ అవుతే, మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంలో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది, ఆసక్తి జనరేట్ అవుతుంది. ఆసక్తి ఉంటే ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. సో క్యూరియాసిటీతో ప్రిపేర్ కావడం నేర్చుకోవాలి. తర్వాత పేషెన్స్. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా అవసరం. ఎందుకంటే కొన్నిసార్లు నోటిఫికేషన్ రాకుండా సంవత్సరాల తరబడి కూడా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఒకసారి విత్తనం వేయగానే ఇమ్మీడియట్గా వృక్షమై ఫలమై మనకు ఫలాలను అందిస్తుందా? మనము ఒక గడ్డి మొక్కను నాటాలి అంటే వేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మొక్క వస్తుంది. మొక్కజొన్న కావాలి అంటే వేసిన తర్వాత ఒక 1 మంత్ వెయిట్ చేస్తే కానీ మనకు అవి ఫలాలను మనం పొందలేము. మనం వరిని కనుక వేస్తే ఒక 3 నెలల సమయం గడిస్తే కానీ మనకు ఆ ఫలాలను మనం పొందలేము. అదే మనం ఒక మామిడి టెంకను కనుక నాటినట్టయితే 2-3 సంవత్సరాల వరకు కూడా మనము ఫలాలను పొందడానికి వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రకృతిలో ఒక నియమం ఉంటుంది. ప్రతిదానికి మనం ఫలాన్ని పొందాలంటే ఒక టైం ఫ్రేమ్, టైం బౌండ్ అనేటటువంటిది ఉంటుంది. వెంటనే విత్తనం వేసిన వెంటనే పండు రానట్టుగా మనము ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయిన వెంటనే మనకు రిజల్ట్స్ రాకపోవచ్చు. ఎంత ఎక్కువ కాలం ఎదురు చూస్తే అంత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు గడ్డి మొక్క కొంతకాలమే ఉండిపోతుంది. మొక్కజొన్న ఒకసారి మనం తీసేసేయాలి, మళ్ళీ వేయాలి. వరి కూడా ఒకసారి తీసేసేయాలి, వేయాలి. అదే మీరు మామిడి టెంకను కనుక నాటితే లైఫ్ టైం దాని ఫలాలను పొందొచ్చు. ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల లైఫ్ టైం అనుభవించే మనకు ఫలాలు లభించాయి. అదేవిధంగా మీరు ఎక్కువ పేషెన్స్తో ఉంటే లైఫ్ టైం ఫలాలను అందించేటటువంటి గొప్ప సక్సెస్ని మీరు పొందగలుగుతారు. సో అది పేషెన్స్ యొక్క రహస్యము, గొప్పతనం అన్నమాట. అందుకని మనం ఓపికతోని పెర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. తర్వాత డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్. అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నేను చదువుతాను అనేది రొటీన్ ఎవరైనా చేస్తారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా నా ప్రిపరేషన్ అదే విధంగా కంటిన్యూ చేస్తాను అనేది డిసిప్లిన్ ఓవర్ మోటివేషన్ అన్నమాట. మీకు అనుకోని ఆపదలు, కష్టాలు, కన్నీళ్ళు, ఏదో ఆటంకాలు, పొరపాట్లు ఏమైనా జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఉదయం 5 గంటలకు అలారం మోగానే పుస్తకం తీయాలి. అది నేను పెట్టుకున్నటువంటి టైం టేబుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పడినప్పటికీ కూడా నేను కంటిన్యూ చేస్తాను అనేటటువంటిది ఈ ప్రిపరేషన్ కోసం మీరు స్టిక్ అయి ఉండడం, డిసిప్లిన్ని దానిలో మెయింటైన్ చేయడం అన్నమాట. ఇలా చేస్తే కనుక తప్పకుండా ఉత్తమ ఫలితాలు పొందుతారు. సో ఈ మూడింటిని మీరు ఆచరణలో పెట్టండి, ఉత్తమమైన ఫలితాలను పొందండి. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.